ఈ సినిమా బిఫోర్ రిలీజ్ మీరు ఆడియో ఫంక్షన్లు అన్నారు ఈ సినిమా సక్సెస్ అయ్యాకనే మాట్లాడతాను అని, అదేదో ఇప్పుడు మాట్లాడండి. ఇంకా సక్సెస్ అయ్యాక సక్సెస్ అయిన తర్వాత మాట్లాడుతున్నట్టే వచ్చిందండి ఆ స్టేట్మెంట్. సారీ రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. రిలీజ్ సారీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను, ఈ సినిమా రిలీజ్ అయ్యాక నేను మాట్లాడతాను. అదే అంటే ఏం లేదండి, ఒకటి ఏంటంటే అక్కడ నేను మాట్లాడలేక ఆ మాట అండి. నాకు అంతమందిని అడ్రస్ చేసి మాట్లాడడం అది భయం, పెరుకు, సిగ్గు అన్నీ అండి. అండ్ రెండోది ఇలా 4 walls మధ్యలో ఉంటే హ్యాపీగా మాట్లాడేస్తాను. సరే ఆ తర్వాత ఈ మూవీని అంటే ఇంకా మా ఫస్ట్ కట్టే యాక్చువల్గా త్రివిక్రమ్ గారు, నాగార్జున గారు చూశారు. ఓకే, ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమన్నా బాగోపోయినా ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్డ్ మీన్ వాళ్ళిద్దరూ ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఫిలిమ్స్లో ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది కదండి. సో నా ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఇదైతే ఘోరంగా అయితే ఉండదు, వాల్యూస్ ఇన్ మూవీ అన్నారు. సో నాగార్జున గారు ఏమన్నారంటే మొత్తం చూసి బాగుందమ్మా, 1-2 చోట్ల ఆయన చెప్పిందండి ఫస్ట్ 1-2 చోట్ల యూఆర్ రిపీటింగ్, చెప్పిన టాపిక్ ఇంకొకటి చెప్తున్నావు, సో అదన్నీ ఒకసారి చూసుకో అని చెప్పి మా చంటి గారికి చెప్పారండి. ఓకే, దాని చంటి గారు ఇంకా అప్పటికి ఇంకా సో చంటి గారు నేను చూసుకుంటాను సార్, నేనేం కంగారు పడకండి అంటే. చంటి గారు మా మేజర్ బలం అండి ఎడిటింగ్, అంత పెద్ద ఆయన అంటే నా వయసు కన్నా ఆయన అనుభవం ఎక్కువ. సో మాకు కొండంత అండ. సో ఆయన నేను చూసుకుంటాను సార్ అన్నాను. అప్పుడే నాగార్జున గారు చెప్పారు మరి కంగ్రాచులేషన్స్ చందు, గుడ్, యూ హ్యావ్ వెరీ గుడ్ ప్రోడక్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగా చూపించవచ్చు అయింది అది అని చెప్పి చాలా బాగా చెప్పారు. అప్పుడే ఊరికినే అనరు, ఏమన్నా తేడా ఉంటే ఆయన వదిలిపెట్టరు. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారన్నమాట, చిన్న ఇదేంటంటే చందు ఇది ఇలా ఎందుకు అనుకున్నామా అని చెప్పిన తర్వాత ఆయన అన్నారు, డన్, చాలా బాగుందమ్మా, మీ సినిమా బాగుంటుంది, నాకైతే సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ మాట మా ప్రొడ్యూసర్ గారు కూడా 1-2 సార్లు చెప్పారు, మీరు కంగారు పడకండి సినిమా బాగుంటుంది అని. సో త్రివిక్రమ్ గారు లాంటి స్టార్ డైరెక్టర్, అంత జ్ఞాని, నాగార్జున గారు లాంటి హీరో, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో బాగుంది సినిమా అని అనుకుంటే మేమేం రిలాక్స్ అవ్వలేదండి మమ్మల్ని. ఎందుకంటే ఒక పక్క కార్నర్లో రిలాక్స్ అవ్వట్లేదు కదా, ఫేస్బుక్లో ట్విట్టర్లోనూ రిలాక్స్ అవ్వట్లేదు. సో బట్ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ మా దగ్గర ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది అని. దానికి జాగ్రత్తగా సౌండ్తోనూ ఇంకా ఎడిటింగ్తోనూ డిఏతోనూ మెరుగులు దిద్దుకోవడం అనేది మన పని. హౌ ఫార్ ఇది ఎంత పెద్దగా నచ్చుతుంది, ఏ రేంజ్కి వెళ్తుంది అనేది మాత్రమే మా టార్గెట్. ఆ తర్వాత నాగార్జున గారు 2-3 టైం మధ్యలో మళ్ళీ వచ్చి ఇంకా ఫైనల్గా క్లైమాక్స్ అయిన తర్వాత వచ్చి ఒకసారి చూసుకుని మళ్ళీ ఫోన్ చేసి కంగ్రాట్స్, చాలా బాగుందమ్మా అది అని చెప్పారు. సినిమా రిలీజ్ తర్వాత ఆయన ట్వీట్ చేశారు, 4 days ముందే ఒకసారి ట్వీట్ చేశారు. రిలీజ్ తర్వాత మొత్తం అంతా ప్రేమమయమంట, మొత్తం 2 states ఐఎమ్ వెరీ ఈగర్ టు కమ్ అండ్ హగ్ చైతన్య అది అని పెట్టారు. నిన్న ఒక ట్వీట్ పెట్టారండి, అంటే చాలా మంచి ట్వీట్, బీభత్సమైన ఫాలోవర్ ఆఫ్ నాగార్జున. ఆ ట్వీట్ చూసి టేక్ చందు మొన్నటి అంటే ఆహా, మేడ్ మై డే కూడా కాదండి, డేస్, కమింగ్ డేస్, సీరియస్లీ వెరీ హ్యాపీ. సో అదండి. ఆ తర్వాత కాల్ చేశారు ఆయన, కాల్ చేసి నేను కంగ్రాచులేషన్స్ చెప్పని చందు, అది నేను ఎప్పుడో చెప్పేశాను, పార్టీ టైం. నాకు ఏదైనా ఒక మూవీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దగ్గర నుంచి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి, నాకు ఫ్యామిలీస్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, సోగ్గాడి దగ్గర నుంచి నాకు యూత్ మాస్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. ఈ మూవీకి నాకు ఎనానమస్గా వస్తున్నాయి అన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో గ్రేట్. ఒక క్యాబ్ ఎక్కారనమాట, తెలుగు అనమాట, మలయాళం ఆయన. అవునండి, ఓకే ప్రేమం అనమాట. అనగానే ఓకే సార్ నాగ చైతన్య ప్రేమం అనమాట. అతనికి తెలియదు, నేను డైరెక్టర్, ఈ ప్రేమం సినిమాకి సంబంధించిన నేనని వెనకాల మా అసోసియేట్ షరణ్కి వచ్చినమాట, తను తెలియదు. సో హౌ ఇస్ ఇట్ సార్ రిలీజ్డ్ అని అనమాట. ఇంకా లేదా బాబు వై అని అనమాట. ఫుల్ ట్రోలింగా సార్ అన్నాడు అనమాట. లైట్లీ ట్రోలింగ్ అంటే ఓకే హౌ యూ ఫీల్ అన్నాడు. ఇదేంటి నేను తెలిసి అడుగుతున్నాడు, తెలియకుండా అడుగుతున్నాడు, కరెక్ట్గా నన్నే అడుగుతున్నాడు. కానీ ఓకే హిట్టా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్నాడు. ఎప్పుడు రిలీజ్ అన్నాడు, October 7th అన్నాను. హిట్ అవ్వమా అన్నమాట. సూపర్ హిట్ అవ్వమా బాబు, బాగుంటుంది, నువ్వు కాస్త చూడని చెప్పాను.